వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. దయ్యాల దిబ్బ వజ్రాల హారం చెప్తున్నాం కదా. ఇతర భాగంలోకి వచ్చాం. అమ్మ కొడుకు బయలుదేరి వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారంటే రాజుగారు ఇచ్చిన వరహాలన్నింటినీ ఒక పాత బట్టల సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్తే వెళ్ళగా వెళ్ళగా నడిచి ఆ కాలంలో నడకలే కదా, ఏదైనా వాహనం దొరికితే దొరికినట్టు. సరే ఏదో బండి దొరికింది, ఒక ఊరు చేరారు. మొత్తానికి చేరితే ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో ఆగారు. నాయన ఇంకా నడవలేనురా అయ్యా, ఇంకేదైనా మార్గం చూద్దామంటే ఆ పేదరాశి పెద్దమ్మ చూస్తుందన్నమాట. పిల్లాడు కాళ్ళు పిసికి వాళ్ళ అమ్మకి కాస్త దగ్గర కూర్చుని కుశలంగా అనుకుంటుంటే ఆవిడంది, చాలా మంచివాడమ్మా నీ పిల్లాడు, మీరు ఒక పని చేయండి, మీరు కదంబ రాజ్యానికి వెళ్ళాలి కదా, కొంతమంది వ్యాపారస్తులు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఆ వైపుకి వెళ్తారు, వాళ్ళతో పాటు వెళ్దురు కానీ మీరని చెప్పి ఆ బండి వాళ్ళతో వ్యాపారస్తులతో ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు ఏమన్నారు, మేము మహేంద్ర రాజ్యం వెళ్ళిపోతున్నాం, మహేంద్ర నగరానికి వెళ్తాం, దారిలో కదంబ రాజ్యానికి వెళ్ళొచ్చు, ఒక చోట దింపుతాం, మీరు కొద్దిగా చిన్న దారి పడితే వెళ్ళిపోతారు. సరే తల్లిని బండెక్కించి ఆ బండి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు శశికాంతుడు. తల్లి తీసుకుపోయాడు. తీసుకెళ్ళి మెల్లిగా కదంబ రాజ్యంలోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఒక సత్రంలో దిగారు. దిగి లోపల గదుల్లో ఉండొచ్చు, వాళ్ళు భోజనము పెడతారు, ఏదో వీళ్ళైనా వండుకోవచ్చు. సరే తల్లిని కొంచెం కంఫర్టబుల్గా ఉంచి, అమ్మ ఊళ్ళోకి వెళ్ళి చూసొస్తాను, ఏదైనా ఇల్లు దొరుకుతుందేమో చూస్తా, అసలు ఇక్కడ ఆనుపాను కనుక్కుందామని. ఈ కదంబ రాజ్యం ఏంటంటే వజ్రాల వ్యాపారులకి పెట్టింది పేరు. ఈ నగ ఏ నగనైతే ఈ పక్షి పట్టుకొచ్చిందో అది ఎవరికైనా దొరికితే దాన్ని అమ్మాలంటే కదంబ రాజ్యంలో అమ్మాలి. అక్కడ రత్నాల వ్యాపారం పెట్టింది పేరు. సరే ఏం చేశాడు, ఇతను రోడ్ల మీదకి తిరుగుతున్నాడు. వెళ్తూ ఉంటే ఒక చోట ఒక తనయుడు వాడే ఒక కుర్రాడు, చెయ్యెత్తు ఉన్నవాడు, ఏమిటో కూర్చుని కళ్ళు తుడుచుకుంటున్నాడు ఒక చోట. వీరికి కాస్త అనిపిస్తుంది, నాయుడు వాడు అంత పాతికేళ్లవాడు, ఎవరైనా కళ్ళు తుడుచుకుంటారా, ఏడుస్తారా రోడ్డు మీద కూర్చుని, ఏదో కష్టం వచ్చింది వీడికని పోయి వాడి దగ్గర కూర్చున్నాడు. నీ పేరేమిటి మిత్రమా, ఎందుకు దుఃఖపడుతున్నావు, ఏదైనా బాధపడుతున్నావా, ఏదైనా అయ్యిందా, ఏదైనా ప్రమాదం జరిగిందా, ఏదైనా పోగొట్టుకున్నావా అని ప్రశ్నించాడు. ఆ కుర్రాడి పేరు దేవముఖుడు. ఆడేం చెప్పాడంటే, మా అమ్మ నేనునే మాకెవరు లేరు, మా అమ్మ చిన్న పనిచేసి డబ్బు సంపాదిస్తుంది, నాకు కూడా క్షత్ర విద్యలు వచ్చు కానీ ఉద్యోగం సద్యోగం ఏం దొరకలేదు, ఏదో తేలిగ్గా చేసుకునే వాళ్ళం చిన్న పనులు, మా అమ్మ దగ్గర కొంచెం డబ్బులు కూడినాయి, ఒక మంచి గేదెను కొనుక్కురమ్మని డబ్బులు ఇచ్చింది, డబ్బులు పుచ్చుకొచ్చాను నేను. పుచ్చుకొస్తే ఒక వ్యాపారస్తుడు ఒక జబ్బు గేదె అనేది దాని పొట్ట ఇంత లావుగా అంటే అది ఈనమవుతోందని నాకు నమ్మించి, మామూలుగా ఏం చేస్తారంటే ఈతకి సిద్ధంగా ఉన్న గేదెను కానీ ఆవును కానీ కొనుక్కుంటారు పాల కోసం. వెంటనే ఇంటికి తీసుకెళ్ళి 3-4 రోజుల్లో ఈంతే వెంటనే పాలు వ్యాపారంలోకి దిగిపోవచ్చు. నేనేమో అట్లా నమ్మాను. వాడు కాస్త దానికి చాలా రేటు తీసుకుని మా అమ్మ ఇచ్చిన డబ్బులన్నీ లాగేశాడు. ఆ గేదె కాస్త 4 అడుగులు వేయకుండానే చచ్చిపోయింది. అయ్యో, అతనేమో నువ్వు చూసుకుని కొనుక్కోవాలి, నాకేం సంబంధం అని వెళ్ళిపోయాడు. కనపడలేదు, నాకేం చేయాలో తెలియటంలో, ఇంటికి వెళ్ళి మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలో, 2 ఏళ్ళగా కూడబెడుతున్న డబ్బులు అని దుఃఖపడుతున్నాను, ఏం చేయాలో తోచక అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, లోపల నుంచి జేబులోంచి డబ్బులు తీసి రాజుగారు ఇచ్చిన వరహాలు దాచుకున్నాడు కదా, ఈ ఊరు వస్తున్నప్పుడు జాగ్రత్తగా చిన్న మూట కట్టి తెచ్చుకున్నాడు, అందులోంచి లెక్క పెట్టి వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులు వాడి చేతికి ఇచ్చాడు. మీ అమ్మకి ఈ డబ్బులు ఇచ్చేయి, రేపొద్దునరా నిన్ను మోసం చేసిన వ్యాపారస్తుడి పని పడదాం మనం, నీకు అతను మొహం గుర్తుందంటే గుర్తున్నాడు అన్నాడు. డబ్బులు వద్దన్నాడు కానీ ఒప్పుకోవాలి శశికాంతుడు. కాదు, నువ్వు డబ్బులు పెట్టుకెళ్ళి, ఇంటికి వెళ్ళి గేదా లేకుండా డబ్బులు లేకపోతే మీ అమ్మ ఏమంటుంది, డబ్బులు పెట్టుకెళ్ళమన్నాడు. సరే దేవముఖుడు వెళ్ళిపోయాడు. ఈ శశికాంతుడు కాస్త అటు ఇటు తిరిగి సత్రానికి వెళ్ళిపోయాడు. రాత్రి ఏదో అన్నాలు తిని పడుకున్నారు. మర్నాడు పొద్దున ఈ వ్యాపారపు కూడలి సంతలు ఎక్కడ పెట్టారో అక్కడికి వచ్చాడు. వస్తే దేవముఖుడు కూడా వచ్చి ఉన్నాడు అక్కడ. సరే ఇద్దరు కలిసి నడుస్తుంటే ఈ లోపల ఏమైంది, వీళ్ళకి ఒక బండి కనపడింది పెద్దది. ఒక 10 మంది బలశాలుడైన వ్యక్తులు లాక్కొస్తున్నారు. దాని మీద ఒక ఏనుగు చచ్చి పడి ఉంది. ఏనుగు చనిపోయింది రాజుగారికి. దాన్ని పాతి పెట్టడానికి తీసుకెళ్తున్నారు. ఈ మామూలు గజశాలలో ఉండే ఏనుగులనైతే వదిలేస్తారు అడవుల్లోకి తీసుకెళ్ళి శరీరాన్ని, కానీ ఇది పట్టపుటేనుగు, దానికి రాజలాంఛనాలతోటి పాతి పెడతారు. చెప్పారు ఈ మాట. సరే ఏమన్నాడు, 10 వీళ్ళ వెనకాల వెళ్దామని చెప్పి ఆ ఏనుగును తోసుకెళ్తున్న వాళ్ళ వెనకాలే ఈ కుర్రాళ్ళిద్దరూ నడవటం మొదలుపెట్టారు. ఆ ఏనుగుని ఒక శ్మశానం వైపు తీసుకుపోయారు. దాన్ని ఒక బండి మీద పెట్టారు. ఆ బండి మీద పెట్టేది ఆ బండి అక్కడే ఉంది. వీళ్ళు గొయ్యి తవ్వాలి, అంత ఏనుగుని పాతి పెట్టాలంటే ఏదో 4 అడుగులు తవ్వితే చాలదు కదా, పెద్ద గొయ్యి. వాళ్ళు గోతులు తవ్వుకుంటున్నారు వాళ్ళ దారిని వాళ్ళు. ఈ లోపల ఇతను అన్నాడు, అబ్బాయి నేను వచ్చేదాకా
శరీరాన్ని ఒక చోట పెట్టాలి, ఒక మంచి ప్లేస్ చూడు అంటే ఆశ్చర్యపోయాడు. ఏం చేస్తావు మిత్రమా అన్నాడు. నీకు తెలియదులే, మనం ఒక పని చేస్తాము అని చెప్పి ఈ శ్మశానంలో ఒక పక్కన గుబురుగా ఉన్న చెట్ల మధ్య ఈ శశికాంతుడు తన శరీరాన్ని వదిలిపెట్టేసి ఆ ఋషి దగ్గర నేర్చుకున్నాడు కదా పరకాయ ప్రవేశ విద్య, ఆ పరకాయ ప్రవేశ విద్యతోటి ఏనుగులోకి ప్రవేశించాడు. ఆ బండి మీద ఉన్న ఏనుగు కాళ్ళు జాడిచ్చి లేచి నుంచుంది. వాళ్ళ దగ్గర వాళ్ళు తవ్వుకుంటున్నారు. ఈ ఏనుగు నుంచోవటం అది వాళ్ళు ఎవ్వరూ గమనించాల. అది తవ్వుడు పెద్ద పని కదా. గోతులోకి దిగాక పైన ఏం జరుగుతుందో వాళ్ళకి కనపడ్డు కూడా కనపడదు. దానికి కాపలా ఎందుకు? చచ్చిన ఏనుగుకి దాన్ని వదిలేదు, వీళ్ళ దారి వీళ్ళు పని చేసుకుంటున్నారు. ఆ ఏనుగుని వెంబడి పెట్టుకుని నడవటం మొదలుపెట్టాడు. దేవముఖుడికి చెప్పాడు ఏనుగు మనిషి గొంతుతోటే, మిత్రమా నువ్వు ఎక్కడైతే నువ్వు గేదెని కొన్నావో అక్కడికి తీసుకెళ్ళు, ఆ వ్యాపారస్తుని పట్టుకొని నన్ను నమ్ముతానని చెప్పాలి నువ్వు. ఆశ్చర్యపోయాడు కానీ బయలుదేరి ఇద్దరు నడవటం మొదలుపెట్టారు. ఏనుగు, దాని వెనకాల వీడు దేవముఖుడు. ఆ సంతలోకి వెళ్తే జనమంతా ఆశ్చర్యపోయారు. ఏమిటి ఏనుగుని తెస్తావు, ఏమిటంటే ఇది బ్రహ్మాండమైన ఏనుగు, చెప్పిన మాట వింటుంది, ఏం చెబితే అది చేస్తుంది, దీనంత ఆజ్ఞాకారి ఏనుగు ఇంకొకటి ఉండదు, ఇది నేను అమ్ముతా అన్నాడు. అనగానే అందరూ ఏనుగును ఏం చేసుకుంటాము, ఏనుగును ఎవడైనా కొనుక్కుంటాడా అని అందరు నవ్వారు. నవ్వుతారేంటి, రాజుగారి పట్టపు ఏనుగు చచ్చిపోయింది. అవునవును అన్నారు. ఇందాక తీసుకెళ్ళారు కదా, అదే ఇదని ఎవడికి తెలుస్తుంది, ఎవడికి తెలీదు. అవును రాజుగారి పట్టపు ఏనుగు చనిపోయింది మార్కెట్ అంతా. ఇప్పుడు ఈ ఏనుగును చూపిస్తే మాట వినే ఏనుగును వద్దంటాడా రాజు? నాకు రాజుగారితో మాట్లాడి బేరం చేసేంత అవసరం లేదు. ఎవరైనా కొనుక్కోండి, రాజుగారికి మారు బేరానికి అమ్ముకోండి, మంచి రేట్ ఇస్తా. ఈ వ్యాపారస్తుడు ఎవడైతే గేదెని అమ్మాడో వాడొచ్చి నుంచున్నాడు. దేవముఖుడు గుర్తుపట్టి, ఈ ఏనుగు మాట వింటుందన్న గ్యారంటీ ఏమిటి అని అడిగాడు ఆ వ్యాపారస్తుడు. ఆ గేదె అమ్మినవాడు దేవముఖుడు అన్నట్టు పరీక్ష చేసుకో కావాలంటే అనేసరికల్లా ఆ ఏనుగుని అడిగాడు. నీ దొర కదా అయినా మీ రాజు, నీ ప్రభు, ఇతనికి ఎట్లా దండం పెడతావు చెప్పు ఏనుగు అంటే అది తొండమెత్తి ఘీంకరించింది, ఇట్లా దండం పెడతాను. ఎవరైనా మీ రాజుని ఏదైనా చేయడానికి వస్తే ఏం చేస్తా అంటే పక్కన ఉన్న గుమ్మడికాయను ఒక తొక్కు తొక్కింది, దాన్ని అట్లా చిత కొడతానని. అందరూ చప్పట్లు కొట్టారు, ఆశ్చర్యపోయారు. మాకంటే మాకన్నారు. అంటే ఇతను ఏమన్నాడు, నేను అందరికీ ఇవ్వనండి, ఏనుగుని పరీక్షించిన వాడెవడు, ఈయన పెద్ద మనిషి, ఇలా ఉండాలి పెద్ద మనిషి అంటే, ఈయనకైతే అమ్ముతాను అని చెప్పి గేదెని ఏ రేటుకి తను కొన్నాడో ఆ రేటుకి అమ్మేశాడు ఏనుగుని. ఆయన డబ్బులు చేతిలో పెట్టి నడిచొచ్చేసాడు. చేతిలో పెట్టగానే నడిచేసాడు దేవముఖుడు. 4 అడుగులు వేయగానే ఏనుగు బొక్క బొరల పడింది, అంతేగా వెళ్ళిపోయింది బాడీలోకి. ఇతను నడిచెళ్తుంటే శశికాంతుడు లేచొచ్చాడు. ఈ లోపల ఏమైంది, ఆ భటులు చూసుకున్నారు, ఏనుగేది వెతుకుంటున్నారు వాళ్ళు. అక్కడ చచ్చిపడి ఉండవలసిన ఏనుగు ఇప్పుడు మార్కెట్లో చచ్చిపడి కనపడింది. అందరూ అరిచి కేకలు పెట్టారు. ఈ వ్యాపారస్తుడు ఎవడో తెచ్చి దీన్ని అమ్మాడంటే ఎట్లా తెచ్చారు, ఎట్లా అమ్మారు, అది ఎట్లా వచ్చింది, ఆ వ్యాపారస్తుడిని పట్టుకున్నారు. ఇక వాళ్ళని ఏం చేశారో వీళ్ళకి తెలిసి వచ్చేసారు ఇద్దరు. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ, నువ్వు ఎంత సహాయం చేసావు, ఎక్కువ డబ్బులు తీసుకోపోయావంటే, ఎందుకు వాడి సొమ్ము నాకు అంటే, వీడు మంచి నిజాయితీపరుడు దేవముఖుడు. సరే ఇతను అన్నాడు శశికాంతుడు, మా అమ్మ సత్రంలో ఉంది, ఏదైనా ఇల్లు కావాలి, ఇల్లు చూసి పెట్టు మిత్రమా నాకు అన్నాడు. నీకు ఇల్లు ఎందుకు, మా ఇల్లు ఉంది, పెద్ద ఇల్లే, మా అమ్మ పేరు శాంభవి, తండ్రి లేడు, మీ అమ్మ మా అమ్మ కలిసి ఉంటారు, మన ఇద్దరం కలిసి పని చేసుకుందాం, సరదాగా కలిసి ఉందాం, ఫ్రెండ్స్ కదా మనం అని చెప్పి మా ఇంటికి రాని ఒప్పించాడు. సరే ఇతను వెళ్ళి మూటాముల్లే తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో ప్రవేశించారు. దేవముఖుడి ఇంట్లోనే వీళ్ళు కూడా ఉండటం మొదలుపెట్టారు. ఇక రోజు ఏదైనా పని చేయడానికి ఈ అబ్బాయి మార్కెట్ అంతా తిరుగుతున్నాడు. ఇతనికి ఏమిటి, వజ్రాలు వాటి మెలకువలు తెలుసుకోవాలని ఉంది. ఓకే, ఈ వజ్రాల వ్యాపారస్తుల షాపులు, అన్ని షాపులకు వెళ్ళాడు, ఎవరు తీసుకోవాలి, కొత్త మనిషికి పని ఇవ్వరు. సరే వాళ్ళ అన్ని షాపులు చూశాక సందు మొదట్లో ఇతను నుంచుని ఆలోచిస్తున్నాడు. దేవముఖుడు ఎటో ఉన్నాడు, వస్తాడని చూస్తున్నాడు. ఈ లోపల ఏమైంది, ఆ హోటల్ పక్క నుంచి లోపల వైపు నుంచి సందులో నుంచి కేకలు వినపడ్డాయి, పట్టుకోండి దొంగ దొంగ అని. ఒక దృఢకాయుడు ఒక అతను చిన్న ఇట్లా గుడ్డ మూటను ఒక దాన్ని పట్టుకుని పరిగెడుతున్నాడు. వెనకాల నుంచి అతన్ని దొంగ అని సంబోధిస్తూ కేకలు వినపడతాయి. కానీ ఓహో ఎవరిదో మూట వీడు కొట్టేశాడు, అదే కాబోలని ఇతను ఏం చేశాడు, అడ్డం పడ్డాడు వెళ్ళి శశికాంతుడు. పడేసి కొట్టేశాడు గట్టిగా, కొట్టి పెడరెక్కలు విరిచి పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆ కొట్ల వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. ఏ షాపు వాడైతే ఇతని దగ్గర నుంచి ఇతను పట్టుకొచ్చేసాడో అతను పరిగెత్తుకొచ్చి, దుర్మార్గుడు వీడు వజ్రాలు చూపించమంటే చూపించాను, చటుక్కున అవి సంచిలో పోసరికలు సంచి లాక్కొని పరిగెత్తాడు. ఈ కుర్రాడు వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే 1,00,000 రూపాయల వస్తువు ఇది అని వాడి చేతిలో ఉన్న మూట తీసి చూస్తే ఇట్లా ఇన్ని వజ్రాలు పడ్డాయి చేతులు. అన్నీ లెక్క పెట్టుకున్నాడు, అన్నీ ఉన్నాయని.
అతన్నేమో సైనికులకు అప్పచెప్పారు, రాజస్థానానికి అప్పచెప్పేసి ఈ శశికాంతుని రాబాబు కాస్త మంచినీళ్ళు తాగిల్దుగానే వెంబడి తీసుకుపోయాడు కోర్టులోకి. ఎవరో నువ్వు, ఏమిటి, ఏ ఊరు అంటే, నేను వజ్రాల వ్యవహారంలో మెలకువలు తెలుసుకోవాలనుకున్నానంటే, ఏదైనా పని కోసం వెతుకుతున్నా, దొరకలేదు. మీ దగ్గర మీ ముందు కొట్లు ముందు ఫ్రంట్ ఆఫీస్లో అడిగాను, ఎవరు ఏం పని లేదంటే నేను వెళ్ళిపోతాను. నీలాంటి వాడికి పని లేకపోవటం ఏంటి నాయన, సమయస్ఫూర్తితో వాడిని పట్టుకున్నావు. చాలామంది దొంగ దొంగ అంటే తెల్లమొహాలు వేసుకొని చూస్తారు. ఇంత చురుకైన వాడివి నువ్వు నా దగ్గర ఉండు, నేను పొరుగుళ్ళకి తిరుగుతాను బాగా, నాకు సహాయం కావాలి అని చెప్పి ఈ శశికాంతుడిని కొంచెం మంచి జీతం ఇచ్చి తన దగ్గర పనిలో పెట్టినాడు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అవి ప్రదర్శన లేదు, వాళ్ళు చూపించట్ల, సాధారణ జీవితమే గడుపుతున్నారు. ఇక్కడ పని చేయాలి, ముందు ఒక వజ్రాల హారం ఈ ఊళ్ళోకి వచ్చిందా అని కనుక్కోవాలి అంటే ఈ వజ్రాల వ్యవహారం మీద కొంత ఆకలింపు కావాలి, ఎంతో కొంత. సరే, తను చేరి మేలుగా దేవముఖుడిని కూడా పనిలో పెట్టాడు. ఇద్దరు కలిసి పనిలోకి వెళ్ళొస్తుండేవాళ్ళు. అమ్మలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకునేవాళ్ళు. రోజులు గడిచే కొందుకి ఇతను వజ్రాలు వాటిని గుర్తుపట్టడం ఎట్లా, ఇట్లా అన్నీ తెలుసుకున్నాడు. రోజులు బాగా గడిచినాయి. అయితే ఒకసారి పారాయి ఊరు ఎక్కడికో వెళ్ళారు. వేరే ఊరు వస్తుంటే, ఊరెళ్ళి వస్తుంటే కొంతమంది దొంగలు పడ్డారు. ఈ దారి దోపిడీ వాళ్ళు, తర్వాత ఏమో బందిపోట్లు, ఇలాంటి ప్రమాదాలు ఉండేవి ఆ రోజుల్లో. ఊరికి మధ్యలో చిట్టడవులు అవి ఉండేవి. పడేసరికల్లా ఈ శశికాంతుడు చాలా సమయస్ఫూర్తితోటి ఆయన్ని రక్షించి ఆయన దగ్గర ఉన్న నకిలీ వజ్రాలు ఇప్పించి అసలు వజ్రాలు దాపెట్టించి ఇంటికి చేర్చాడు. దాంతో ఆయన బాగా నమ్మకం వచ్చింది. ఆయన నమ్మాక ఇతను ఏం చేశాడు, వచ్చేటప్పుడు రాజుగారి దగ్గర నుంచి, ధవళ రాజు నుంచి వచ్చేటప్పుడు ఆ వజ్రాల హారం తాలూకు నకలు గీయించుకొచ్చాడు, ఫోటో, సేమ్ బొమ్మ. అదే మామూలుగా హారాలు అవి భద్రపరిచేటప్పుడు ఖజానాలో ఏం చేస్తారంటే దానికి ఒక బొమ్మ గీసి పెడతారు. ఓహో, అది మిస్ అయితే దాని ఇది ఉండటం కోసం మనం ఫోటోలు తీసుకుంటున్నాం కదా ఇప్పుడు, అట్లా ఈ పథకం లేకుండా ఉన్న హారం ఫోటో ఇతని దగ్గర ఉంది. చూపించాడు, ఇలాంటిది ఏదైనా మీకు అమ్మకానికి వచ్చిందంటే ఆయన అది చూడగానే చెప్పాడు, నా దగ్గరికి రాలా. కీర్తిముఖుడని మన స్నేహితుడు ఒకడు, అతను ఇది చాలా ఖరీదైపోయి అయిన వజ్రాల హారం, ఇది నేను కొనలేను, అతను కొంటాడు, అతని దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం. ఇతను మెల్లిగా జరిగిన సంగతి చెప్పాడు. దాన్ని ఆనుపాను కనుక్కోవాలి నేనంటే కీర్తిముఖుడి దగ్గరికి తీసుకుపోయాడు. ఆయన అన్నాడు, నేను కొనలేదు, నేను కూడా కొనలా, నాకు చూపించాడు, నేను అంత ధర పెట్టలేను అనుకున్నాను. అయితే అదే సమయానికి ఇంకా కొంతమంది వ్యాపారులు వచ్చారు, ఈ హారాన్ని ఒక బాటసారి తీసుకొచ్చాడు, అతను అమ్మకానికి పెట్టాడు, మేమెవరం కొనలేమన్నాం. అయితే ఈ వచ్చిన వ్యాపారస్తుల ద్వారా నాకు తెలిసింది, ఈ పక్కన హిరణ్యపురం అనే ఒక రాజ్యం, దానికి మణిభూషణ్ అని రాజుగారు, ఆయన కూతురు కాంచనమాలకి వజ్రాల హారాలంటే చాలా ఇష్టం, ఎంత ఖరీదైనా అమ్మాయికి ఉంటుంది, ఆమె కొనగలదని నేను అక్కడికి పంపించాను. ఆ బాటసారి అక్కడికి వెళ్ళాడో లేదో, అమ్మాడో లేదో అయితే మనకు తెలియదు. 100% ఇది హిరణ్యపురానికి వెళ్ళింది. మన ఊళ్ళో ఎవ్వరు కొనలా. ఎవరు కొన్నా వ్యాపారస్తుల సర్కిల్లో నా దగ్గర ఒక అద్భుతమైన హారం వచ్చింది అని వాళ్ళు చెప్పుకుంటారు. వారమో నెల మీటింగ్స్లో ఎక్కడా చెప్పలేదు అంటే ఇక్కడ కొనలా. అందరూ నా అంత వాళ్లే ఉన్నారు. అది కొనగలగాలంటే రాజ్యాలు ఉన్న వాళ్లే కొనగలుగుతారు. కొన్ని గుర్రాలు, కొన్ని ఏనుగులు కూడా ఇవ్వాల్సి వచ్చేంత ఖరీదది. అబ్బో అనేసరికల్లా సరే వెళ్ళామనుకున్నారు. ఇంకా హిరణ్యపురం వెళ్ళిపోవాలి, మనం రాజకుమార్తెని కనుక్కోవాలి. సరే, ఉద్యోగానికి మేము ఇంకా రావండి, వేరే ఊళ్ళు పని ఉంది, వెళ్ళిపోతున్నామని చెప్పేశారు వాళ్ళు వ్యాపారస్తుడికి. అమ్మలిద్దరికి చెప్పుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోండి అయినా, జాగ్రత్తగా ఉండండి అయినా అని పంపించారు. ఈ కుర్రాళ్ళిద్దరూ ఇక బయలుదేరారు, హిరణ్యపురానికి బయలుదేరారు. రాత్రిపూట చెట్ల మీద పడుకుంటూ అమ్మ ఇచ్చిన ఆహారం ఏదో తింటూ, మధ్యలో ఏవో పళ్ళు తింటూ, ప్రయాణం కూడా బాగా రాస్తారు, చక్కగా రాస్తారు కదా. చిరంజీవి గారి రైటప్పే చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది, హడావిడి హైరానా ఉండకుండా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఈ బాగా ముందుకు వెళ్ళేసరికల్లా వీళ్ళు ఒక రాజకుమార్తెను కలవాలనుకుంటున్నారు. అదే ఎక్కడ ఉంది ఆవిడ ఏమిటి అనేది వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళు కొంచెం కత్తి గిత్తి పట్టుకునే వెళ్ళారు, ఆ మాత్రం యుద్ధ విద్యలు వచ్చిన వాళ్లే కదా. అయితే ఏమైంది, వీళ్ళు చెట్టు మీద పడుకున్నారు. తెల్లవారి తర్వాత వీళ్ళు వెళ్తుంటే ఒక పులి గాండ్రింపు, ఒక అమ్మాయి కేక వినపడ్డాయి వాళ్ళకి. ఇంకా అని చూస్తే సరిగ్గా పులి అమ్మాయి ఇట్లా ఉన్నారు ఎదురు బదురుగా. ఆ పిల్ల ఇట్లా బిగుసుకుపోయింది. పులి ఏ క్షణానైనా దూకొచ్చు, కదిపితే దూకేస్తుంది, అమ్మాయి మీద పడుతుంది. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. దేవముఖుడు కూడా బిగుసిపోయినాడు. ఇంతలో ఏమైంది, ఇతనికి ఏం కనపడింది, ఈ పులి అమ్మాయి అవతల భాగంలో ఒక చచ్చిపోయిన పెద్ద పక్షి ఒకటి కనపడింది, పక్షి శరీరం. వెంటనే ఏం చేశాడు, నన్ను పట్టుకో అని దేవముఖుడికి చెప్పి
ప్రాణాలు వదిలేశాడు. ఈ పరకాయ ప్రవేశ విద్యతోటి రివ్వుమని పక్షి లోపలికి వెళ్ళిపోయి ఒక్క ఎగురుతోటి పక్షి లేచింది. అదేమిటి, చిన్నది కాదు, పెద్ద గండభేరుండం లాంటిది. ఈ పూలు ఒక్క దూకు ఎప్పుడైతే ఈ కదలిక రెక్కల చప్పుడు వచ్చిందో, అంత పక్షి మామూలు పిట్ట కదిలితేనే రివ్వుమంటుంది. అవును, ఇంత పెద్ద రెక్కలుండి ఇంత గోళ్ళు ఉన్న గండభేరుండాలు కదిలితే ఎంత గాలి వస్తుంది, కదలిక పెద్దది వస్తుంది. ఆ పులి దూకేది. ఆ దూకపోతున్న పులిని పట్టేసుకుంది గండభేరుండం గోళ్లతోటి. ఒక్క ఎగురెగిరింది. ఆ అమ్మాయికి అర్థం కాలే ఏం జరుగుతుందో. ఆ అమ్మాయి గండభేరుండం శవాన్ని చూసింది. అది ఎట్టా లేచిందో తెలియలే, పులి లేదు. ఇటు చూస్తే ఒక కుర్రాడు, ఇద్దరు కుర్రాళ్ళు పక్క పక్కన నుంచున్నారు. ఒకడు రెండో వాడిని పట్టుకుని కనపడుతున్నాడు అంతే. కుర్రాళ్ళు చూస్తున్నట్టే ఉంది. ఆ అమ్మాయి నిర్ఘాంతపోయి ఉండగానే ఈ గండభేరుండం తీసుకెళ్ళటం ఏమిటి, పైనుంచి పైకి ఎగిరి పులిని కిందకు వదిలేసింది. అది ఒక నీటి వాగులో పడి చచ్చిపోయింది పులి. ఆ గండభేరుండం మళ్ళీ వచ్చి వీళ్ళ దగ్గర వాలటం ఏమిటి, చచ్చిపోవటం ఏమిటి. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు ఇతను. అమ్మాయికి అర్థం కాలే ఏం జరిగింది ఇక్కడ, ఇది ఎట్లా జరిగింది అని. అమ్మాయి ఆహా అని 10 సార్లు అడిగేసరికి ఇతను చెప్పదలుచుకోలే. శశికాంతుడికి ఈ రహస్యం చెప్పడం ఇష్టం లేదు. కానీ దేవముఖుడు పల్లెటూరు వాడు అమాయకుడు గబగబా చెప్పేశాడు. మా స్నేహితుడికి మిత్రుడికి పరకాయ ప్రవేశ విద్య వచ్చు, అతనే ఇందులోకి వచ్చి ఇట్లా చేశాడు అని చెప్పేసరికల్లా అమ్మాయి ఆశ్చర్యపోయింది. నువ్వెవరు ఏమిటి అంటే, నా పేరు కాంచనమాల, హిరణ్యపురపు రాజకుమార్తెని, వేట కోసం వచ్చాను అంటే ఆడబోయిన తీర్థం ఎదురైంది వీళ్ళకి. వెతకపోయిన తీగ కాళ్ళకడ్డం పడింది. సంతోషించారు. అప్పుడు మెల్లిగా ఈ విషయం అంతా చెప్పారు. చెప్పేసరికి అలా అమ్మాయి అంది, నాతో రండి, నన్ను కాపాడారు. ఆ వజ్రాల హారం ఏముంది, ఇచ్చేస్తా మీకు కావాలంటే. అయితే నేను దాన్ని కంసాలకి ఇచ్చున్నాను, ఏ స్వర్ణకారుడికి ఇచ్చాను. ఆ పథకానికి, అది పథకం లేదు కదా, అది ఇట్లా హారంగా ఉంది, దానికి సరిపడా పథకం చేయమని కొన్ని వజ్రాలు పచ్చలు కెంపులు ఇచ్చి చేయమన్నా. హారం అతని దగ్గర ఉంది. మరి 2 రోజులు రండి నా దగ్గరికి, ఉండండి మా దగ్గర, అది అవ్వగానే నేను మీకు ఇస్తాను అనేసరికల్లా అమ్మాయి అనుకుని వెళ్దాం అనుకున్నారు. ఈ లోపల కొంతమంది సైనికులు ఈ అమ్మాయికి చెలికత్తే వచ్చారు, తీసుకుపోయారు. వెళ్ళని చక్కగా గుర్రాల మీద పడి ఇప్పటిదాకా నడిచారు, ఏదో తిరుగుతున్నారు. వెళ్ళి ఆ అమ్మాయితో పాటు అంతఃపురంలో విశ్రాంతి తీసుకున్నారు. చక్కగా 4 రోజులు 5 6 రోజులు అయింది బయలుదేరి, ఎండను బడి తిరుగుతున్నారు. సరైన ఆహారం లేదు, ఏదో కాయాకసులు తింటున్నారు. శుభ్రమైన భోజనం పెట్టి చక్కగా చూసుకున్నారు. సరే టైం గడిచింది. ఈ లోపల ఏమైంది, కుర్రాడికి ఈ అమ్మాయికి ఒకళ్ళ మీద ఒకళ్ళ కొంచెం ఆసక్తి మొదలైంది. వీడు బాగుంటాడు, ఎంగగా ఉన్నాడు, పైగా ఏమిటి తన మీద నేరం లేకపోయినా సరే, నేరం లేదని వాళ్ళు ఒప్పుకున్నా పెడతానని వచ్చిన సాహసమైన యువకులను చూస్తే ఆసక్తిగానే ఉంటుంది. కొంచెం దగ్గర వయసులో ఉన్నారు. ఈ దేవముఖుడికేమో అమ్మాయి చెలికెత్తే నాగమల్లో ఏదో దాని మీద కొంచెం ఆసక్తి వస్తుంది. వీళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. 2 రోజులు 3 రోజులు గడుస్తుంది. కంసాలు ఇంకో 2 రోజులు టైం పడుతుంది అన్నాడు. అయితే ఈ కంసాల దగ్గర నుంచి వస్తువు రావడం కోసం వెయిట్ చేస్తున్నారు. వస్తువు వస్తుందా రాదా, ఏమవుతుంది వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.